బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి తొలి సభ నిర్వహించింది. ఒక విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. ఆశించినటువంటి ప్రయోజనాలు వచ్చినాయా? మొదటి నుంచి 3 పార్టీల కూటమి పైన విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ చివరికి ఒక రూపు సంతరించుకున్నటువంటి పరిస్థితి. అలానే ఎన్నికల కోడ్కి సంబంధించినటువంటి అంశాలు వెలుగు చూస్తున్నటువంటి తరుణంలో నేరుగా ప్రధాని స్థాయి వ్యక్తితో ఈ సభ నిర్వహించడం అనేది ఆంధ్రప్రదేశ్ ఓటర్ పైన ఎలాంటి ప్రభావం చూపించబోతుంది? ముఖ్యంగా ఏవైతే గ్యారంటీలు ఇవ్వాలని విపక్ష కూటమి ఆశించిందో ఆ గ్యారంటీలు ఇవ్వగలిగాయా? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు. రవికిరణ్ గారు నమస్కారం. నమస్కారం కేశవ్ గారు, సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. రవికిరణ్ గారు, ఏంటి సభకి సంబంధించి? అంటే ఒక పార్టీ 2 పార్టీలు అనుకున్నది చివరికి 3 పార్టీల పొత్తుగా వికసించినటువంటి పరిస్థితి. వికసిత భారత్ ప్రస్తావన ఏమో కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే పొత్తు వికాసం జరిగింది. ఈ సభకి సంబంధించి అధికార పార్టీ రకరకాల విమర్శలు చేస్తుంది. సభ సక్సెస్, ఫెయిల్యూరు, ఈ అంశాలన్నింటినీ మనం పక్కన పెట్టి చూస్తే ఓవరాల్గా ప్రధానమంత్రి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఓటర్కి ప్రధానంగా రాబోయేటువంటి ఊరట ఏంటి అనేటువంటి చర్చ ఎక్కువ జరిగింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో ఆ భరోసాని ఇవ్వడంలో సభ సక్సెస్ అయిందనుకోవచ్చా? కేశవ్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా 3 పక్షాలు ఏది 2014లో కలిసి వెళ్ళామో ఆ రకంగానే ఈ రోజు కూడా కలిసి వెళ్తాం జరిగింది. దానిలో భాగంగానే ప్రజాగలం అన్నటువంటి ఒక భారీ బహిరంగ సభని 3 పార్టీలు కలిసి సంయుక్తంగా నిర్వహించి రాష్ట్ర ప్రజలకి, అలాగే కూటమిలో ఉన్నటువంటి భాగపక్షాలు ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలకి అందరికీ ఒక ఉత్సాహాన్ని, భవిష్యత్తు పట్ల ఒక భరోసాని కలిగించిందని మాత్రం నేను సుస్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రసంగం ఒకసారి మనం విశ్లేషిస్తే కేశవ్ గారు, ఏదైతే గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక విద్యా హబ్ గా ప్రధానమంత్రి గారు మెన్షన్ చేశారు. వారు మెన్షన్ చేసినటువంటి ఐఐటి, IIIT, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, లేకపోతే ఐఐఎంలు, IISER, నెల్సర్లే కాకుండా ఇంకా సుమారుగా ఇంకో 2 డజన్ల వరకు జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి కేశవ్ గారు. అక్కడికి ఎందుకు, మా కాకినాడలోనే, మా ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలోనే జాతీయ స్థాయి విద్యా సంస్థ దేశంలో కేవలం 2 రాష్ట్రాల్లో ఉంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ 3వ రాష్ట్రం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, IIFT 3వది, దేశంలోనే 3వది. నేను చెప్తున్నాను, ఇటువంటి అనేకమైన విద్యా సంస్థల్ని నెలకొల్పి, అలాగే యూనివర్సిటీలు చూడండి, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, పెట్రోలియం యూనివర్సిటీ కావచ్చు, అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, ఇటువంటి అనేక టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించింది కావచ్చు, IIITలు కావచ్చు, ఇలాగ ఒక విద్యా హబ్ ని చేయటం, తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఒక విద్యకి ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయటం. అలాగే వారు చెప్పింది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, వివిధ సంక్షేమ కార్యక్రమాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, జల్ జీవన్ మిషన్ కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, లేకపోతే రేషన్ కావచ్చు, ఇవన్నీ ఇస్తూ మేము రాష్ట్ర ప్రజలకి గత 10 సంవత్సరాలుగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాము. అలాగే భవిష్యత్తులో 5 సంవత్సరాల పాటు ఈ కూటమిని మీరు ఆశీర్వదించండి. గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం పేరుకుపోయింది. అలాగే 5 సంవత్సరాల్లో అభివృద్ధి కూడా కుంటుపడిపోయింది. దీన్ని రూపుమాపే విధంగా మీరు ఎన్డీఏ ఎమ్మెల్యేలని, ఎంపీలని ఆశీర్వదించండి. నేను వారు మెరుగైన సేవ అందిస్తాకి, మెరుగైన పాలన అందిస్తాకి, ఇంకో 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్ళటానికి మోదీ కా గ్యారంటీ హై, మోదీ కా గ్యారంటీ హై, భారత రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్ళటానికి మా యొక్క శాసనసభ్యులు, మా యొక్క ఎంపీలు మెరుగైన సేవ అందిస్తారు. తద్వారా మేము ఇంకా కృషి చేస్తాం అభివృద్ధి కోసం అని చెప్పి ఏదైతే మోదీ గ్యారంటీ ఇచ్చారో అది రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి, 5.5 కోట్ల రాష్ట్ర ప్రజలకి ఒక భరోసా. తప్పనిసరిగా ఇంకా మెరుగైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పన, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విద్య, వైద్యం, రైతాంగానికి, మహిళలకి, పరిశ్రమలకి అన్ని రకాలుగా అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా. కేశవ్ గారు, ఆ రకమైన భరోసా అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవ్వగలిగారని కేశవ్ గారు నేనైతే భావిస్తున్నాను. కానీ అంటే అధికార పార్టీ వైపు నుంచి వచ్చినటువంటి విమర్శలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందని మోడీ గారు చెప్పకనే చెప్పారని ఇందాక ఒక ట్వీట్ కూడా చేశారు విజయసాయి రెడ్డి గారు. ఆ ఇళ్ళ కేటాయింపులకు సంబంధించి కానీ, పథకాల కేటాయింపులకు సంబంధించి కానీ ఒక ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. ఆ విషయాన్ని చెప్పకనే చెప్పారు మోడీ గారు అంటున్నారు. ఇంకోటి, ప్రభుత్వ అవినీతి పైన ఏదైతే ఇప్పుడు విపక్షాలు ఇప్పటివరకు పోరాటాలు చేస్తున్నాయో ఏ ప్రస్తావన చేయలేదు కాబట్టి ఇది
ఈ సభ ఫెయిల్ అయినట్టే అనేటువంటి విమర్శ పేరు నాని లాంటి నాయకులు చాలా క్లియర్గా చేస్తున్నారు. మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి? నేను పేరు నాని గారి ప్రెస్ మీట్ కూడా చూశాను. వారు మాట్లాడేది చాలా విచిత్రంగా ఉంది. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం వారు సమస్యలకి పరిష్కారాలు చూపకుండా ఈ రోజుకి సమస్యలు ఉన్నాయంటూ మసిపూసి మాడిగా చేసి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తానని నేను భావిస్తున్నాను. అయితే వారు నిన్న పేరు నాని గారు అన్నారు, రైల్వే జోన్ మోదీజీ రైల్వే జోన్ కహా హై, రైల్వే జోన్ ఎక్కడుంది అన్నారు. ఎక్కడుంది అంటారే నాని గారు? ఫిబ్రవరి 2019 కేంద్ర కేబినెట్ రైల్వే జోన్ ని ఆమోదించేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది కదా. అలాగే బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 2020-21లో 170 కోట్లు కేటాయించారు. ఓఎస్డీ కూడా నియామకం జరిగిపోయింది. అక్కడ ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి. అయితే మిమ్మల్ని అడిగింది భూమి కేటాయింపు 53 ఎకరాలు కేటాయించమని చెప్పి అడిగారు కేంద్ర ప్రభుత్వం. మీరు కేటాయిస్తే త్వరితగతిన భవనాలు నిర్మించుకుంటా అన్నారు. ఈ రోజు వరకు మీరు కేటాయించారా భవనాలు? ఆ యొక్క 53 ఎకరాలు మీ యొక్క విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున్ గారు ఫిబ్రవరి 2024 అంటే కిందటి నెలే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదిగో ఇప్పుడేదో మేము ప్రొక్యూర్ చేశాము భూమి, మీరు చూడండి ఒకసారి రైల్వే శాఖకి లేఖ రాశారు. అంటే 5 సంవత్సరాల పాటు మొద్దు నిద్రపోయి భూ కేటాయింపు చేయక, కేంద్రం నిధులు ఇచ్చినా భూ కేటాయింపు చేయక మీరు రాష్ట్ర ప్రజలు మోసం చేసి మళ్ళీ మోదీ గారిని అడుగుతారేంటి? ఇది ఎక్కడ వితండవాదం నాకు అర్థం కాదు. మీరు సమాధానం చెప్పాలి. ఒక 53 ఎకరాలు కేటాయించడానికి విశాఖపట్నంలో మధురవాడలో 53 ఎకరాలు కేటాయించడానికి 5 ఏళ్లు పట్టిందని మీకు 5 ఏళ్లు పడుతుందా? ఇదా మీ ప్రభుత్వ పరిపాలన? దానికి సమాధానం చెప్పకుండా ప్రశ్నలు అడుగుతున్నారు. మరొకటి అడుగుతున్నారు, మోదీజీ కడప స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఉందన్న? మీరే కదా, మీ రాష్ట్ర ప్రభుత్వమే కదా. డిసెంబర్ 23, 2019 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కడప వెళ్లి స్టీల్ ప్లాంట్ కి శంకుస్థాపన చేసి 3 ఏళ్లలో కట్టి చూపిస్తాను, మాట తప్పని మడమ తిప్పని వంశం మాది. ఎన్నికల ముందు శంకుస్థాపన చేసే వాళ్ళందరూ మోసం చేసేవాళ్ళు, ఎన్నికలు అయిపోయిన తర్వాత శంకుస్థాపన చేసేవాళ్ళు కార్య సాధకులు అని అన్నారు. మీరు ఏం చేశారండి? ఎక్కడ ఉందండి? 3-4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో శంకుస్థాపన చేసేవారు. ఒక 5 ఏళ్ల టర్మ్ లో ఒకే ప్రాజెక్ట్ కి 2-3 సార్లు శంకుస్థాపన చేసే ముఖ్యమంత్రి నేను ఎవరు చూడలే, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని చూశాను. ఇప్పుడు చెప్పండి ఎవరు అది ఫెయిల్యూరు? ఇంకోటి మీరు అడుగుతున్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్నారు పోర్టు ఆధారిత అభివృద్ధికి మేము దోహదపడతామంటే నాని గారు అన్నారు పోర్ట్ల మోదీ గారు మీరు పోర్టుకి ఏమి ఇచ్చారు? ₹1 ఇచ్చారా? ఏం చేశారు మీరు చెప్పండి అన్నారు. నేను చూపిస్తున్నాను మీకు. ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ IIFCL కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఈ సంస్థ ద్వారా రాష్ట్రంలో కడుతున్నారు 3 పోర్టులకి, మచిలీపట్నం, భావనపాడు, అలాగే రామేయపట్నం. ఈ 3 పోర్టులకి నిధులు 1000కి పైగా కోట్లు, ఒక్కొక్క దానికి 1000కి పైగా కోట్లు కేటాయించడమే కాకుండా దానికి కావాల్సినటువంటి అన్ని అనుమతులు ఇచ్చి ఇతోధికంగా కాదు ఆర్థికంగా కూడా అన్ని రకాలుగా సహకరిస్తూ ముందుకు వెళ్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడానికి మీ నోరు ఎలా వచ్చింది నాని గారు? మీకు తెలియకపోతే ఏపీ మ్యారిటైమ్ బోర్డు అడగండి. అంతేగాని ఈ రకంగా అవాకులు చవాకులు మాట్లాడితే ఎలా కుదురుతుంది? అలాగే ప్రత్యేక హోదా అంటారు. ప్రత్యేక హోదా గురించి అసలు మాట్లాడే నైతిక హక్కు మీకుందా? ఎందుకంటే మీరు 2019 ఎన్నికలకు ముందు ఏం హామీ ఇచ్చారు ప్రజలకి? ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నా సరే అది మాకు సంబంధం లేదు, మేము మెడల వంచి తీసుకొస్తాం, మాకు 25కి 25 సీట్లు ఇవ్వమంటే రాష్ట్రంలో 22 సీట్లు ఇచ్చారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మరి ఏం చేశారు 5 ఏళ్లలో? లేని ప్రత్యేక హోదా భ్రమలు కల్పిస్తూ ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజీనామా డ్రామాలు ఆడతారు, అవిశ్వాసం తీర్మానం పెడతారు పార్లమెంట్ లో. మీరు అధికారంలోకి వచ్చాకేమో కాడి పారేసి ఏం లేకుండా మళ్ళీ ఎన్నికలు రాగానే మళ్ళీ ఆ డ్రామా. ఈ రోజు ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ రాష్ట్రంలో అమలు జరుగుతుందని జీవీఎల్ నరసింహారావు గారు రాజ్యసభలో అడిగే ప్రశ్నకి జూలై 2022 కేంద్ర ఫైనాన్స్ మంత్రి గారు ఇచ్చిన సమాధానం. అప్పటి వరకు జూలై 2022 వరకు 7,798 కోట్లు ఇవ్వడం జరిగింది. ఆ ప్రాజెక్టులు ఏంటి అడిగితే రాజ్యసభలో ఆన్లైన్ లో ఉంది, ఎవరైనా చూడండి. ఎన్ని ప్రాజెక్ట్స్. అలాగే పారిశ్రామిక రాయితీలు కూడా ఇచ్చారు. అయితే 30 సెప్టెంబర్ 2016 పారిశ్రామిక రాయితీలకి కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ శాఖ 2015 నుంచి 20 వరకు అంటే 5 ఏళ్ల పాటు 30% రాయితీలు ఇచ్చింది. పారిశ్రామిక రాయితీలు ఇచ్చారు, ప్యాకేజ్ ఇచ్చారు. మీరు ఎన్నికలు స్టార్ట్, మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తాయి కాబట్టి ఎన్నికలు స్టార్ట్. ఏంటి వితండవాదం? నాకు అర్థం కాదు పేరు నాని గారు. ఒకటి రవికిరణ్ గారు వైసీపీ నేతలు చెబుతున్నటువంటి మాట కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ముఖ్యంగా ఉన్నటువంటి
ఆవేదన ఏంటంటే రాష్ట్ర విభజన తర్వాత పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి కేంద్రం పోషించలేదు అనేటువంటిది. అంతకు ముందర పాత్రధారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నారు, అప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఏ ఉన్నాయి కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాలు రాలేదు. ఈ సభ ద్వారా ముఖ్యంగా ఆ ప్రయోజనాల విషయంలో ఒక స్పష్టమైన ప్రకటన వస్తుంది అనేటువంటి ఆశ ప్రజల్లో ఉంది. ఆ స్పష్టత ఈ సభ ఇచ్చిందంటారా? అంటే ఇది ఒక దుష్ప్రచారం కేశవ్ గారు. కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన సహాయం చేయలేదు అన్నది అటు ఏ పార్టీ అయినా సరే, మాకు వ్యతిరేకంగా గతంలో పనిచేసిన తెలుగుదేశం పార్టీ అదే ఆరోపణ చేసింది. ఇటీవల 2 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, మోదీ ప్రభుత్వం అన్ని చేశారు, కేవలం ప్రత్యేక హోదా విషయంలో మీరు అన్ని సహకరించారని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు వైసీపీ పార్టీ మళ్ళీ పొలవందుకుంటుంది. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు విజయసాయి రెడ్డి గారు మొత్తం అభివృద్ధి చేశాం ఇల్లు అంటున్నారంటే మరి మేము అభివృద్ధి చేసినట్టే కదా అని. అంటే కేంద్ర ప్రభుత్వం సహకరించిందనే కదా. కేంద్ర ప్రభుత్వం సహకరించింది వైసీపీ కూడా ఒప్పుకుంటుంది కదా. మళ్ళీ ఎందుకని సహకరించట్లేదని చెప్పేసి ఏమి చేయట్లేదని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది కేవలం దుష్ప్రచారం కేశవ్ గారు. మోడీ గారు మాట్లాడినటువంటి మాటలు వైసీపీని నేరుగా దూషించినట్టుగా లేవా? లేదంటే ఎందుకు విజయసాయి రెడ్డి గారు ఒక క్లారిటీ ఇచ్చారు, మేము ఇక్కడ ఎఫిషియెంట్గా పనిచేస్తున్నాం కాబట్టి అక్కడి నుంచి ఎన్ని వరాలు ఇచ్చినా కానీ ఇక్కడ అమలు చేస్తున్నాం, అదంతా కూడా మా ఘనతే అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఈ క్లాష్ ఎలా ఉందంటే కేంద్రంలో ప్రభుత్వం చేసిందా రాష్ట్రంలో ప్రభుత్వం చేసిందా అనేది, కూటమి కంటే కూడా ఈ కేంద్రం వర్సెస్ రాష్ట్రం అనేది ఈక్వేషన్ ఎక్కువగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. మీరేం చెప్తారు స్పష్టంగా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, 5 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది నెంబర్ 1. అలాగే అవినీతుల్లో మంత్రులందరూ పోటీ పడుతున్నారు నెంబర్ 2. అవినీతికి దుష్ట పరిపాలనకి పర్యాయ పదాలుగా ఈ యొక్క పాలన నడుస్తోంది. దీన్ని మార్చాలని చెప్పేసి ప్రజలు నిశ్చయించేసుకున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అలాగే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి ప్రజలు నిశ్చయించుకున్నారు. మేము అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు నడుపుతూ వచ్చే 5 ఏళ్లలో కేంద్రంలో దేశంలో అనేకమైన మార్పులకు శ్రీకారం చుడుతున్నాం. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మేము ముందుకు తీసుకెళ్లే బాధ్యత మోదీకా గ్యారంటీ అన్నారు. ఇప్పుడు సమస్య ఏంటంటే కేశవ్ గారు, మన రాష్ట్రంలో వ్యక్తిగత విమర్శలు ఒక తారాస్థాయికి వెళ్ళిపోయి ఒక దోషుల పర్వంకి వెళ్ళిపోయాం. అలాంటి తోలు మంద పరిస్థితుల్లో మోదీ గారు చెప్తున్నటువంటి విషయాలు కొంతమందికి ఆంటలేదు, ఆ థిక్ స్కిన్ లోపలికి వెళ్ళటలేదు. సో అంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వ్యక్తిగత దోషం దూరం అండి. విధానపరమైన అంశాల మీదే మేము స్పష్టంగా ఉంటాం. మేము ఏమి చేశాం, ఏమి చేయబోతున్నాం, ఏ డెవలప్మెంట్ గా గవర్నమెంట్ డెవలప్మెంట్ చూపించే ప్రభుత్వం, ఏం చేశాం 10 ఏళ్ళలో, ఏం చేయబోతున్నాం అన్నది చెప్తాం, చెప్పింది చేస్తాం. అంతేగాని వ్యక్తిగత విమర్శలు చేసి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే సంస్కృతి భారతీయ జనతా పార్టీది కాదు. మీరు ఒకసారి గమనిస్తే ఇందాక కూడా చెప్పారు, గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో చేసిన అభివృద్ధి 2014 ముందు దేశంలో రాష్ట్రంలో జాతీయ రహదారి 4000 కిలోమీటర్లు ఉంటే ఈ రోజు 10,000 కిలోమీటర్లు దాటింది. అలాగే రైల్వే చూడండి, రైల్వే బడ్జెట్ 2014 ముందు ఉమ్మడి రాష్ట్రానికి 800 కోట్లు ఉంటే ఈ రోజు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 8,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఎన్ని రేట్ కేవలం ఆంధ్రప్రదేశ్ కే. తెలంగాణకు మళ్ళీ 7,000 కోట్లు అంటే 15,000 కోట్లు అయింది. ఎక్కడ 800 కోట్లు, ఎక్కడ 1,500 కోట్లు, 15,000 కోట్లు. ఎంత అభివృద్ధి జరిగింది, ఎంత డబులింగ్ జరిగింది, ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. అలాగే వందే భారత్ రైళ్లు కావచ్చు, ఇటువంటి రైల్స్ అది స్టేషన్ల అభివృద్ధి, రైల్వే స్టేషన్ల అభివృద్ధి, అలాగే ఎయిర్పోర్ట్లు 2014 ముందు ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూడండి. విద్యా సంస్థ చూడండి ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి. అలాగే దీనికి బల్క్ డ్రగ్ పార్క్ దేశంలో 3 రాష్ట్రాలకు బల్క్ డ్రగ్ పార్క్ ఇస్తే దానిలో ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బల్క్ డ్రగ్ పార్క్ ఇచ్చారు. మెట్టెక్ పార్క్ దేశంలో ఎక్కడ లేదని మెట్టెక్ పార్క్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొంతమంది అడుగుతారు, దేశం నానిగారు అన్నారు, అయ్యో దేశం మొత్తం చేశారు మాకు చేశారని. దేశం మొత్తం అంటే ఎవరికి చేయకూడదా? ఎయిమ్స్ ఎన్ని ఉన్నాయండి దేశం మొత్తంలో 2014 ముందు? దేశం మొత్తం అంటే ఎప్పుడు దేశం మొత్తంలో ఒకటే ఉండాలి. ఎయిమ్స్ ఢిల్లీ పరిగెత్తాలా? ఈ రోజు ఎన్ని ఎయిమ్స్ ఉన్నాయి? 24 ఎయిమ్స్ ఎన్నో ఉన్నాయి. దానిలో కొన్ని రాష్ట్రాలకు ఇప్పటికీ లేవు, ఇప్పటికీ ఎయిమ్స్ లేదు. అలాగే ఐఐఎంలు దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? మహా అయితే 8 రాష్ట్రాల్లో 9 రాష్ట్రాల్లో ఉంది, అంతే కదా. ఇందాక నేను చెప్పాను IIFT 3 ఆంధ్రప్రదేశ్ తో కలిపి. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక టూరిజం ఆర్కిటెక్చర్ కాలేజ్ విజయవాడలో ఉంది, నాకు తెలిసి దేశంలో ఎక్కడా లేదు అది. ఇలాంటి చాలా ఉన్నాయి. పెట్రోలియం యూనివర్సిటీ చెప్పండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఇంజనీరింగ్ ఈ దేశంలో ఎక్కడుంది చెప్పండి? విశాఖపట్నంలోనే ఉంది కదా. ఇవన్నీ గత 10 ఏళ్లుగా ఇవన్నీ అమలు చేస్తూ వచ్చినటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు జరుగుతుంది ఎన్నికల సభ. రాబోయే 5 ఏళ్లకి భరోసా ఇవ్వడంలో ఈ సభలో ఒక స్పష్టత లేదు అనేటువంటి విమర్శ అధికార పార్టీ బలంగా చేస్తుంది. ఆ స్పష్టత ఇచ్చారంటారా? అంటే ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాల కొనసాగింపు మాత్రమే ఉంటుందా, లేదా ఆంధ్రప్రదేశ్కి సాంత్వన ఇచ్చేటువంటి అంశాలు, అలానే 2024 తర్వాత దేశం రూపురేఖల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారతాయనేది మాత్రమే చెప్తున్నారు మీరు?
ఆంధ్రప్రదేశ్కి సాంత్వన చేకూర్చేటువంటి అంశాలు ఏమున్నాయి? దీన్ని ఒక ఎన్నికల సభగా పరిగణించవచ్చా, లేదా అసలైనటువంటి ఎన్నికల శంఖారావు సభ ఇంకోటి పెండింగ్లో ఉందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్వాంతని ఇచ్చే సభ, స్వాంతని ఏమిస్తా చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇదంతా అభివృద్ధి కాదా? 2010 విభజన హామీల చుట్టూ విభజన హామీల చుట్టూ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా పదే ప్రకటన చేస్తాయి. సరే, మీరు ఒకటి మినహాయిస్తే, ప్రత్యేక హోదా అనే అంశాన్ని మినహాయిస్తే, వెనుకబడిన ప్రాంతాలకి ఆర్థిక ప్యాకేజీ అంశం కావచ్చు, రాజధాని అంశం కావచ్చు, వీటిపైన ఎక్కువ చర్చ నడుస్తుంది. రాష్ట్రంలో ఎక్కువ చర్చ నడుస్తుంది వాటిపైన. వాటికి సంబంధించినటువంటి క్లారిటీ ఏది ఇవ్వలేదు అనేటువంటి విమర్శకి ఏం సమాధానం చెప్తారు? వెనుకబడిన జిల్లాలకు నిధులు అన్నది కంటిన్యూస్ ప్రాసెస్, కొత్తగా ఇప్పుడు చెప్పక్కర్లేదు కేశవ్ గారు. ఆల్రెడీ 7-8 ఏళ్లుగా ఇస్తూనే ఉన్నారు. ఈ రోజు వరకు 1750 కోట్లు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుకి 1050 కోట్లకు మాత్రమే వాళ్ళు యూసీలు ఇచ్చారు. అదిగో చూపిస్తాను, పేపర్ చూడండి. 22 ఆగస్టు 2022న కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ. ఈ లేఖలో ఏమడిగారు తెలుసా? డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ 7 డిస్ట్రిక్ట్, 7th పాయింట్ మీకు చదివిపిస్తాను. డెవలప్మెంట్ ఆఫ్ గ్రాండ్ ఫర్ 7 బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్, ఇది 7th పాయింట్. రాష్ట్ర కేంద్రం రాసింది 700 crores టు ఇన్స్టాల్మెంట్స్. ఇప్పటి వరకు 1750 crores యాజ్ పర్ నీతి ఆయోగ్, an amount of 1750 crores under section 400 has been released to the state of Andhra Pradesh, but in this 700 crores UCs has not been given. 700 కోట్ల వరకు యూసీలు ఇవ్వలేదు ఇప్పటి వరకు. 1750 కోట్లు ఇస్తే దానిలో 700 కోట్లు యూసీలు ఇవ్వలేదు. యూసీలు ఇవ్వకపోతే ఎలా వస్తాయి? ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అది దాన్ని ఒక రాజకీయ ఎత్తుగడగా మార్చుకొని ప్రజల్ని ఏమార్చుతాం. అలాగే అమరావతి రాజధాని నిర్మాణం ఏ అయితే చట్టంలో ఉందో దానికి తగ్గట్టు డబ్బులు ఇవ్వడం జరిగింది. 2500 కోట్ల వరకు కూడా ఇచ్చారు. హట్కో నుంచి కూడా 4000 కోట్ల రుణం ఇప్పించారు. ఇది కాక బయట నుంచి కూడా రుణం తీసుకొచ్చారు. ఇది కాక పెట్రోల్ డీజిల్ మీద సెస్ తీసుకుంటున్నారు. అలా ఇది కాక బడ్జెట్ లో కూడా కింద సంవత్సరం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో కూడా అక్కడ సెక్రటేరియట్ భవనాలకి, ఆ భవనాల నిర్మాణానికి డబ్బులు పక్కన పెట్టి బడ్జెట్ అలొకేట్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిపిఆర్ ఇమ్మన్నారు. డిపిఆర్ రెడీ చేసి ఇవ్వన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు ఇప్పటి వరకు. కేంద్ర ప్రభుత్వం దాని పనులు చేసుకుంటా పోతే ఇప్పుడు ఏమైనా 1,00,000 కోట్లు ప్రకటించాలి ఏంటి? అదేనా సాధ్యమా? ఏ రాష్ట్రం కన్నా సరే 1,00,000 కోట్లు సాధ్యమా? అది అయ్యేది కదా. ఏదైతే చట్టంలో ఉందో దానికి సంబంధించి, అలాగే దానికి ఔటర్ రింగ్ రోడ్ కూడా అప్పుడే చేసిస్తా ఉన్నారు ఆ ప్రభుత్వం. ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు కూడా అమరావతి మీద వెళ్తున్నటువంటి రింగ్ రోడ్డు కేంద్ర ప్రభుత్వం వేస్తుంది కదా. విజయవాడ బైపాస్ అమరావతి నుంచి వెళ్తుంది కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. చూడండి, విజయవాడ నుంచి బెంగళూరు వయా కడప 15,000 కోట్లతో మొన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు. అది అమరావతి నుంచి వెళ్ళేది కదా. సో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నారు. కానీ దాన్ని ఒక రాజకీయ అంశంగా కావాలని చేసి ఏమీ చేయకుండా, ఒక రాజధాని అంటూ ఏమీ చేయకుండా 3 రాజధానులని 3 ప్రాంతాల్లో ఫెయిల్యూర్ అయ్యి ఏమీ చేయని వైసీపీ పార్టీ మాట్లాడటం విడ్డూరంగా ఉంది. నేను అడుగుతున్నా వారిని, లా యూనివర్సిటీ కర్నూలులో యూనివర్సిటీ అని చెప్పేసి లా యూనివర్సిటీ పెడతామని చెప్పేసి నేను మొన్న 4 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు వెళ్ళి అక్కడ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేస్తామని చెప్పి 2 సంవత్సరాల క్రితమే బొగ్గన రాజేంద్ర గారు వారు ఇచ్చిన స్టేట్మెంట్ నా దగ్గర ఉంది. మీకు మళ్ళీ నెక్స్ట్ డిబేట్ చూపిస్తాను. 2 ఏళ్ల క్రితం, అంటే 2 ఏళ్ళు పట్టింది మీరు శంకుస్థాపన చేయటానికి. ఇప్పుడు ఎన్నికల ముందు స్టంట్. మీరు కడప ఉక్కు కర్మాగారం శంకుస్థాపన చెప్పారు. ఎలక్షన్ ముందు 6 నెలలు శంకుస్థాపన చేసే వాళ్ళందరూ ఉత్తుగాళ్ళు, వాళ్ళు ఏమి చేయనోళ్ళని. ఇప్పుడు దాని ప్రకారం లాని వేస్తే కదా. మీరు కర్నూలులో చేసిన అభివృద్ధి ఏంటి? విశాఖలో చేసిన అభివృద్ధి ఏంటి? ఏమైనా చేశారా? విశాఖపట్నంలో ఏమైనా అభివృద్ధి చేశారా? మీరు అన్నటువంటి టూరిజం పార్కులు గట్రా ఏం చేశారు? ఏమి చేయలేదు కదా. ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. రాజధాని అమరావతిని కూడా నాశనం చేశారు. సో వీళ్ళు మమ్మల్ని ప్రశ్నించడం చాలా విడ్డూరంగా ఉంది కేశవ్ గారు. ఎన్నికల సభలు అంటే ఆటోమేటిక్గా వరాల జల్లులు ఎక్స్పెక్ట్ చేస్తారు. మరి ఈ సభని ఎన్నికల సభగానే చూడాలా? జనరల్ గా మనకు అది ట్యూన్ అయిపోయామండి కాంగ్రెస్ పార్టీ ఫార్ములా. మొన్న బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 2024-25 బడ్జెట్ రాక ముందు కూడా చాలా మంది విపక్షాలు విమర్శించారు. ఇదిగో వాళ్ళు ఫ్రీలు ఇచ్చేస్తారు, వీళ్ళు ఫ్రీలు ఇచ్చేస్తారు, పిఎం కిసాన్ 6,000 నుంచి 10,000 చేసేస్తారు. అది ఏమైనా ఉందని దాంట్లో ఏమన్నా? మేము భారతీయ జనతా పార్టీ కేవలం ఎన్నికల కోసమే ప్రజాసేవ చేసే పార్టీ కాదు. ఇది సుదీర్ఘమైనటువంటి దేశ భవిష్యత్తు. 2047 కల్లా భారతదేశాన్ని వికసిత్ భారత్ సంకల్ప యాత్ర, వికసిత్ భారత్ చేయాలి, ప్రపంచంలో అగ్రగామి దేశంగా చేయాలన్నటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. మా ట్రాక్ రికార్డ్, మా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంది. 10 ఏళ్లుగా దేశంలో ఏం చేసాం, ఎన్ని జాతీయ రహదారులు ఉన్నాయి? 90,000 కిలోమీటర్లు జాతీయ రహదారి దేశంలో ఉంటే ఇప్పుడు 150,000 కిలోమీటర్లు అయినాయి. అలాగే రైల్వే లైన్లు ఎలక్ట్రిఫికేషన్ 100% పూర్తి చేసాం. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఓట్లు రాలుస్తాయా? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమికి విజయం చేకూర్చేటువంటి పరిస్థితులు ఉంటాయా?
అసలు కూటమి స్పష్టమైనటువంటి ఎజెండాని ఎప్పుడు అనౌన్స్ చేస్తుంది? ఆంధ్రప్రదేశ్కి చేయబోయేటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించినటువంటి ఎజెండాని, మేనిఫెస్టోని ఎప్పుడు అనౌన్స్ చేయబోతుంది? కేంద్ర ప్రభుత్వం ఏదైతే దేశవ్యాప్తంగా రాబోయే ప్రభుత్వం ఫిడెక్బర్ మోదీ సర్కార్ దేశవ్యాప్తంగా ఏం చేయబోతున్నారు, మా యొక్క విజన్ డాక్యుమెంట్ ఏంటి, మా యొక్క మేనిఫెస్టో ఏంటి అని అది లాంచ్ చేస్తారు. కానీ మేము చెప్పేది ఏంటంటే 10 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ ముందు పెడుతున్నాం. మేము చెప్పింది చేశాము, ఇంకో 5 ఏళ్లు మాకు ఇవ్వండి, మెరుగైన మెజారిటీ 370 బీజేపీకి ఇవ్వండి, 400 ఎన్డీఏ దాటించి ఇంకా దేశాన్ని పట్టిపేస్తూ దశాబ్దాలకు పట్టిపేస్తూ సమస్యలకు పరిష్కారం చూపాలి అంటే ఆ యొక్క సంఖ్య కావాలి. అది మా కోసం కాదు, దేశం కోసం అని అడుగుతున్నాం. దాని పక్క మేనిఫెస్టో వస్తుంది. అలాగే దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. అలాగే మనకు ఇప్పుడు రాష్ట్ర ఎన్నికలు కూడా కలిసి వచ్చాయి కాబట్టి రాష్ట్రానికి సంబంధించి స్పెసిఫిక్ గా ఏంటి అనేది మేనిఫెస్టో కూడా వస్తుంది. వచ్చినప్పుడు దాని మీద మనం చర్చిద్దాం, చేద్దాం. ఎందుకంటే కేంద్రంలో ఏ రకంగా భారతీయ జనతా పార్టీ 83 స్థానాలు, 553 లోక్సభ స్థానాలు ఉంటే దగ్గర 450 స్థానాలు మేము ఒంటరిగా పోటీ చేస్తున్నాం. మాది ఎన్డీఏ కూటమి, మేము లీడ్ చేస్తున్నాం. మేము ఇచ్చే మేనిఫెస్టో, భారతీయ జనతా పార్టీ ఇచ్చే మేనిఫెస్టో ఓవరాల్ గా భారతీయ జనతా పార్టీయే దాన్ని ఫుల్ఫిల్. ఎందుకంటే మా క్యాండిడేట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అవుతారు కాబట్టి అది మేము త్రికరణ శుద్ధిగా అమలు చేసి మేమే దానికి సమాధానం చెప్తాం. అలాగే రాష్ట్రంలో కూడా మేము కూటమిగా వెళ్తున్నాం. మా యొక్క పార్టిసిపేషన్ 5% సీట్స్, టీడీపీ 83% సీట్స్ వాళ్ళు పోటీ చేస్తున్నారు అసెంబ్లీలో. అలాగే జనసేన 12%. సో 83% సీట్స్ మేజర్ గా 144 సీట్స్ లో పోటీ చేసి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో గీస్తారు. ఓకే, మేము కూడా దానికి సహకరిస్తాం. ఆ మేనిఫెస్టో ముఖ్యమంత్రి కూడా అయ్యే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఓవరాల్ గా వారు ఎలా చేయబోతున్నారు ఏంటి అనేది మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. దాని ప్రకారం వాళ్ళు కర్త కర్మ క్రియ దానికి వాళ్ళే వహిస్తారు, వాళ్ళకి సమాధానం చెప్తారు. వాళ్ళు మేము ఇతోగా సహకరిస్తాం. ఇలాగా కేంద్రం రాష్ట్రం విడివిడిగా మనం చూడవలసిన అవసరం ఉంది కేశవ్ గారు. కూటమికి సంబంధించి సీట్ల సర్దుబాటు, మిగతా అంశాలన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేసినట్టేనా? దాన్ని ప్రకటించేస్తారు 2-3 రోజుల్లో. నాకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మొత్తం దాని మీద క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ కూడా వచ్చేసింది కాబట్టి కొంచెం సమయం కూడా మనకి కొంచెం వచ్చింది కాబట్టి ఈ యొక్క సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ప్రజల ముందుకెళ్ళి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయటం యొక్క ఆవశ్యకతని మరోసారి చెప్పే అవకాశం మాకైతే, బలంగా చెప్పే అవకాశం అయితే మాకు దక్కింది కేశవ్ గారు. అంటే అవతల పక్షం వైపు నుంచి చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఎన్నికల శంఖారావం రెడీ అయిపోయినటువంటి పరిస్థితి. 175 నియోజకవర్గాలకి, అలానే పార్లమెంట్ స్థానాలకు కూడా ఒకటి మినహా మిగతా అన్నీ కూడా అనౌన్స్మెంట్ చేసిన పరిస్థితి. సో దాన్ని కంప్లీట్ చేసే విధంగా ఆంధ్రప్రదేశ్లో సమిష్టి తత్వంతో కూటమి ముందుకు వెళ్ళేటువంటి సంకేతాలు ప్రజలకు ఇచ్చే పరిస్థితి ఉందా? తప్పనిసరిగా అండి. ఎన్డీఏ కూటమి తప్పనిసరిగా విజయ డంకా మోగిస్తే ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడుతుంది. రాష్ట్రంలో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తా అన్నారో ఆ రకంగా ముందుకెళ్తాం. అలాగే రాష్ట్రంలో కూడా అనుభవజ్ఞులైనటువంటి ఒక విజనరీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. వారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కూడా అభివృద్ధి కొత్త పద్ధతులు దక్కే విధంగా ముందుకు తీసుకెళ్తాం కేశవ్ గారు. ఆంధ్రప్రదేశ్లో సమస్యలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండా భారతీయ జనతా పార్టీ ఇస్తుందని రవికిరణ్ చెప్తున్నారు. అలానే ప్రధాని నిర్వహించినటువంటి ఎన్నికల సభ దేశవ్యాప్తంగా సాధించినటువంటి ప్రగతిని ప్రజల ముందర ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేసింది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పాలనలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపిందని ఆయన వివరిస్తున్నారు. ఇక కూటమికి సంబంధించి అన్ని అంశాలు క్లారిటీ వచ్చిన తర్వాత ఒక సమగ్రమైనటువంటి ఎజెండాని 3 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్కి ఇస్తాయి. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిని ఆశీర్వదిస్తారని రవికిరణ్ ధీమా వ్యక్తం చేస్తారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.